కూరగాయల్లో రారాజైన వంగ 3 కాలాల్లోనూ 365 రోజులు పొలాల్లో వివిధ దశల్లో కనిపిస్తుంటుంది. ఖరీఫ్లో వంగ పంటను జూన్, జూలై మాసాల్లో నాటుకుంటూ ఉంటారు రైతులు. 8 నుంచి 9 నెలల పంట కాలంతో ఎక్కువ రోజులు కాపునిస్తుంది. స్థానిక అభిరుచులు, మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఉండే రకాలను ఎంపిక చేసుకొని రైతులు సాగు చేస్తుంటారు. అయితే వంగకు విపరీత నష్టం చేసే కాయపుచ్చు పురుగు వల్ల రైతులు బెంగపడుతూ ఉంటారు. ఎందుకంటే దీనివల్ల దిగుబడితో పాటు కాయ నాణ్యత దెబ్బతింటుంది. అయితే రసాయన పురుగు మందులపై ఆధారపడకుండా సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యలను భాగం చేస్తే కాయతొలుచు పురుగులను నివారించుకొని వంగ నుండి ఎకరాకు 20 నుంచి 25 టన్నుల అధిక దిగుబడులను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఖరీఫ్ వంగ సాగుకు సన్నద్ధమయ్యే రైతులు సాగులో పాటించాల్సిన మెలకువలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు నుంచి తెలుసుకుందాం. ఉత్తర కోస్తా జిల్లాలోను, ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈ కూరగాయల పంటల్లో ప్రధానంగా వంగ పంటను కూడా మరి రైతులు ఈ వర్షాకాలంలో కూడా వేయటం జరుగుతుంది. వీలైనంత వరకు ఇసుక గర్భనేలలు ఎంచుకోవడం మంచిది. లేదా తేలికపాటి రేగడి పొలాల్లో కూడా కొంతవరకు వేసుకోవచ్చు. కాకపోతే నీరు నిలబడకుండా చూసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఇందులో ప్రత్యేకంగా విడుదలైనటువంటి రకాలు కనుక మనకి చూసుకుంటే మన విశ్వవిద్యాలయాల నుంచి ఒకటి భాగ్యమతి అనేటువంటి రకం. ఇది 150 రోజుల నుంచి 165 రోజుల పంటకాలం ఉంటుంది. కోస్తా ప్రాంతానికి బాగా అనుకూలంగా ఉండి 10 నుంచి 12 టన్నుల వరకు కూడా దిగుబడి వచ్చేటువంటి రకం. అదేవిధంగా శ్యామల అని చెప్పేసి ఇంకొక రకం విడుదలై ఉంది. అది 130 నుంచి 150 రోజుల కాల పరిమితి ఉంటుంది. గుత్తి వంకాయ అంటారు. ఇలాంటివి చేసుకోవడానికి పనికొస్తుంది. 6.5 నుంచి 7 టన్నుల దిగుబడి మాత్రమే వస్తుంది. అదేవిధంగా పూజా పర్పుల్ క్లస్టర్, ఇవి కూడా ఊదా రంగులో ఉండి గుత్తులుగా కాయలు వస్తాయి. అదేవిధంగా పూజా పర్పుల్ లాంగ్, అంటే కాయలు కొంచెం పొడవుగా ఉండే రకం, ఊదా రంగుగా ఉంటాయి. అదేవిధంగా పూజా క్రాంతి, ఇది కూడా మధ్యస్థ లావుగా ఉండే రకం. పూజా పర్పుల్ క్లస్టర్ కానీ, పర్పుల్ లాంగ్ కానీ, ఈ క్రాంతి కానీ 135 నుంచి 145 రోజులు. దిగుబడి పరంగా చూస్తుంటే 10 నుంచి 12 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. కాబట్టి అలాంటి రకాలని మనం వేసుకుంటే మనకి మార్కెట్లో మంచి ధరలు పలకడానికి ఆస్కారం ఉంటుంది. విత్తన మోతాదు కూడా చూసుకుంటే కనుక మనకి 250 నుంచి 300 గ్రాముల విత్తనం ఒక ఎకరానికి సరిపోతుంది. విత్తన శుద్ధి చేసుకోవడం చాలా మంచిది. దీనికి ట్రైకోడర్మా విరిడి అనేటువంటి ఈ జీవ శిలీంద్రనాశిని మందుని 8 నుంచి 10 గ్రాములు ఒక కిలో విత్తనానికి చెప్పున కలుపుకొని మనకి విత్తన శుద్ధి చేసుకుంటే కనుక చాలా వరకు ఈ శిలీంద్ర తెగుళ్ళు అనేవి తగ్గుతాయి. కాబట్టి ఆ విధంగా విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. ఇంకా నారుమడి తయారు చేసుకోవాలి. ఇది నాట్లు వేసి చేసే పంట కాబట్టి మనకి నారుమడి సుమారుగా ఒక ఎకరానికి వేయాలనుకుంటే ఇది కూడా 40 స్క్వేర్ మీటర్స్ ఏరియా మనం తీసుకుంటే అందులో నారు పెంచుకుంటే కనుక మనకి నారుమడికి సరిపోతుంది. ఈ నారుకిళ్ళు తెగులు రాకుండా ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ అయిన మందును 3 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం మంచిది. అదేవిధంగా నారు పీకడానికి ఒక వారం రోజుల ముందు ఈ కార్బోఫ్యూరాన్, ఈ 3G గుళికలు ఏవైతే ఉన్నాయో ఈ వీటిని 100 చదరపు మీటర్ల నారుమడికి 250 గ్రాముల వరకు ఈ కార్బోఫ్యూరాన్ గుళికలు వేసుకుంటే తద్వారా సాయిల్ ఉన్నటువంటి చీడపీడలు కానీ, అదేవిధంగా నాటిన తర్వాత వచ్చేటువంటి కాయతొలిచే పురుగులు కానీ ఇవి కొంతవరకు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ నారుమడిలు ఇలాంటి యాజమాన్యం చేయడం. అదేవిధంగా పొలం తయారీ విషయంకి వస్తే మనం పొలాన్ని బాగా 2-3 సార్లు దున్నుకోవటం. అదేవిధంగా వీటికి కూడా బోధులు వేసుకోవాలి. మరి వర్షాకాలంలో వేస్తున్నాం కాబట్టి బోధులు వేసుకొని వరుసకి మధ్యన 60 సెంటీమీటర్లు ఉండేటట్టు, అదేవిధంగా వరుసల్లో మొక్కలకు కూడా 60 సెంటీమీటర్లు, అంటే 2 అడుగు ఎటు చూసినా 2 అడుగులు దూరం ఉండే విధంగా మనం మొక్కలను కనుక నాటుకుంటే మనకి బాగా ఏపుగా పెరిగి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఈ వంగలో ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే కనుక మనం తప్పనిసరిగా సేంద్రియ ఎరువులు అయితే వాడాలి. కాబట్టి ఎకరానికి 6 నుంచి 8 టన్నుల ఈ పశువుల గత్తాన్ని వేసి చివరి దుక్కి చేసుకోవాలి. దీంతో పాటుగా 150 కిలోల వరకు కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, ఈ పొటాష్ కూడా మనం చూసుకుంటే 40 కేజీలు ఎకరానికి అవసరం ఉంటుంది. ఒక 20 కేజీలు చివరి దుక్కులోను, 20 కేజీలు పైపాటుగా నత్రజనితో పాటు వేసుకునేటట్టు మరి చూసుకోవాలి. అదేవిధంగా నత్రజని మనకి 40 కిలోల వరకు అవసరం ఉంటుంది. అంటే సుమారుగా 85 కిలోల
యూరియా రూపంలో అయితే అవసరం ఉంటుంది. 3 సమభాగాలుగా చేసుకొని ఒకటి 30వ రోజు, ఇంకొకటి 60వ రోజు, ఇంకొకటి 75 రోజు. ఈ విధంగా మనం 3 దఫాలుగా గనక మనం ఈ నత్రజనిని వేసుకుంటే పంటకు కావలసినటువంటి పోషకాలన్నీ కూడా సక్రమంగా అంది మనకి మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఈ కలుపు యాజమాన్యం విషయానికి వస్తే గనక మరి చాలా వరకు ఈ కూలీలతో కలుపు చేసుకోవడమే చాలా మంచిది. మనకి కలుపు కూడా సమర్థవంతంగా నివారింపబడి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ వంగ పంటలో నీటి యాజమాన్యం మరి మనకు వర్షాలు పడుతున్నప్పుడు నీరు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ అధికంగా వర్షాలు పడితే నీరు తీసేటువంటి డ్రైనేజ్ కాలువలను ఏర్పాటు చేసుకొని నీరు నిలవకుండా చూసుకోవాలి. ఒక్కొక్కసారి బెట్ట పరిస్థితులు మనకి 20 రోజులు 25 రోజులు వర్షాలు పడకుండా ఉంటాయి. అలాంటప్పుడు మనం బోర్వెల్ నుంచి కానీ లేదంటే చెరువుల నుంచి కానీ నీటి సదుపాయం ఇచ్చుకుంటే మరి సరిపోతుంది. ఇకపోతే ఈ వంగ పంటలో సస్యరక్షణలో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే మొవ్వు మరియు కాయ తొలచి పురుగు. ఇదేంటంటే ఒకటి ముందు కొమ్మకి ఆశిస్తుంది, కొమ్మ వడిలిపోతుంది. తదుపరి కాయకి వచ్చి కాయ తాలూకా గుజ్జు లోపల పెట్టి తినేయటం వల్ల కాయ తాలూకా నాణ్యత కూడా మరి తగ్గిపోతుంది. మరి రైతులు దీని మీద దృష్టి పెట్టాలి. రైతులు ఎంతసేపు కూడా పురుగు మందులు కొడదాం, రసాయన మందులు కొడదామనే చూస్తున్నారు. అలా కాకుండా ఈ కాయ తొలిచే పురుగు కానీ రసం పీల్చే పురుగులు, ఈ నులి పురుగులు వీటికి సంబంధించి ముందుగా మనం ఏంటంటే వేప సంబంధిత మందులు వేసుకోవటం. వీలైతే చివరి దుక్కులోనే ఎకరానికి 200 కిలోల వేప పిండిని కూడా వేసి మరి కలిగి దున్నుకుంటే కొంతవరకు నులి పురుగుల సమస్య తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ మొవ్వు తులసి పురుగు లేదంటే రసం పీల్చే పురుగులు ఉధృతి తగ్గించడానికి మనకి వేప సంబంధిత మందులు, వేప కషాయం అయితే 50 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయడం, లేదంటే వేప నూనె అయితే కనుక 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయడం ద్వారా మొవ్వు తుల్చే పురుగు కానీ ఈ రసం పీల్చే పురుగు ఉధృతిని కొంతవరకు తగ్గించవచ్చు. ఉధృతి ఎక్కువగా ఉంటే మనం ప్రొఫెనోఫాస్ అయితే కనుక 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం, అదేవిధంగా సైపర్మెత్రిన్ అయితే కనుక 1 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకుంటే ఈ చాలా వరకు కూడా కాయ కొమ్మ తుల్చి పురుగుని వంగలో సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక ఈ రసం పీల్చే పురుగులు అయితే మనకి రసం పీల్చడం వల్ల ఆకులు చిన్నవైపోవడం, పూత రాలిపోవడం వంటివి జరుగుతుంటాయి. వీటికి కూడా మనం ముందుగా చెప్పినట్టు ఈ వేప సంబంధిత మందులు పిచికారీ చేయటం. అప్పటికి కూడా ఈ తెల్లదోమ కానీ ఇతర రసం పీల్చే పురుగులు కనుక మనకి ఉంటే మనకి ఎసిఫేట్ అయితే కనుక 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయడం, లేదా ఫిప్రోనిల్ అనేటువంటి మందు అయితే కనుక 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మరి పిచికారీ చేసుకుంటే మనకు చాలా వరకు ఈ రసం పీల్చే పురుగులు అనేవి నివారించబడి ఈ వర్షాకాలంలో వేసిన వంగ పంట నుంచి కూడా మంచి దిగుబడులు తీసుకొని మంచి నికర ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.